వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అంటే ఆచారంలో అపచారం. ఏంటండి? ఆచారంలో అపచారం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీరు శ్రద్ధ నిలిపి మీ హృదయాల్ని కేంద్రీకరించి వినండి. తద్వారా మీరు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలు పొందుతారు. కాబట్టి వాక్యాన్ని చాలా శ్రద్ధగా విందాం. ప్రభునందు ప్రియులారా, ఆచారము అనే శబ్దానికి అర్థం ఏంటో మీకు తెలుసా? ఆచారము అంటే ఏంటో చెప్పండి. ఆచారము అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఆచరించదగినది. ఏంటండి? ఆచారము అంటే ఏంటి? ఆచరించదగినది. అపచారము అనే శబ్దానికి అర్థం ఏంటి? ఆచరించకూడనిది. ఆచరించే దానిలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని అపచారము అంటారు. ఆచారము అంటే ఏంటంటే ఆచరించదగినది. మనకి గుర్తుండే పదాలేండి, మనం తరచూ వాడేటువంటి పదాలే ఆచారము. ఆచారం అంటే ఆచరించదగినది. అపచారం అంటే ఏదైతే ఆచరిస్తున్నామో దానిలో ఏదైనా తప్పు దొరికితే దాన్ని ఏమంటాం? అపచారము. చాలా మంది హైందవ సోదరులు చూడండి, తప్పు అయిపోతే అపచారం అని ఏం చేస్తారు? వాళ్ళు లెంపలు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఈ రెండు శబ్దాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈరోజు ఆచారం అపచారం అయితే కలిగేటువంటి నష్టం ఏమిటి? ఆచారము అపచారం అయితే కలిగేటువంటి నష్టం ఏంటో ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ప్రభునందు ప్రియులారా, గమనించండి. ఈ లోకంలో మన పూర్వీకులు, పెద్దలు ఎంతో అనుభవం ఉండి ఎన్నో ఆచారాలని మనకి పెట్టారు. మనుషులు మనకి ఎన్నో ఆచారాలు పెట్టారు. అవి కొన్ని ఆచరించదగినవి, కొన్ని కాలక్రమేణా అంతగా ఆచరణకు నోచుకోలేనివి. అర్థమైందండి? కొన్ని ఇప్పటికే ఆచరిస్తున్నారు, కొన్ని కాలక్రమేణా ఏమైనా ఆచరణకు లోను కాలేదు. అంటే అది ఆచరించకపోయినా ఇప్పుడు పర్వాలేదు అని చెప్తున్నాం. అంటే మనుషులు పెట్టేటువంటి ఆచారాలు కొన్ని పాటింపదగినవి, కొన్ని పాటింపకూడనివి. కానీ దేవుడు కూడా సమస్త మానవాళికి, సమస్త ప్రపంచానికి ఒక ఆచారాన్ని పెట్టాడు. ఏం పెట్టాడండి? ఒక ఆచారాన్ని పెట్టాడు. మనుషులు పెట్టేటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు కొంతకాలం ఉండి తర్వాత కనుమరుగైపోతాయి. మన పూర్వీకులు పెట్టినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు అన్నింటినీ ఇప్పుడు పాటిస్తున్నామండి? పాటించడం లేదు. ఏమవుతుందంటే కొంతకాలం నడిచి తర్వాత ఏమవుతాయంటే కనుమరుగైపోతాయి. కానీ దేవుడు ఈ విశ్వానికి, విశ్వంలో ఉన్నటువంటి ప్రజలకు పెట్టినటువంటి ఒక ఆచారం ఉందండి. ఆ ఆచారం ఎప్పటికీ కూడా ఆచరించదగినదే. ఎప్పటికి కూడా దేవుని తెలుసుకునేటువంటి ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలి? ఆచరించాలి. అంటే ఈ భూమాకాశాలు ఉన్నంత వరకు కూడా దాన్ని ఏం చేయాలంటే దానిని ఆచరించాలి. మరి అటువంటి దేవుడు పెట్టినటువంటి ఆచారంలో అపచారం జరిగితే, దేవుడు పెట్టినటువంటి అటువంటి ఆచారంలో ఇదిగో మానవాళికి ఇది ఆచరించదగినది, నన్ను తెలుసుకున్న మీరు ఇది ఆచరించదగినది అని దేవుడు పెట్టాడు. అటువంటి ఆచరించదగిన దాంట్లో అపచారం జరిగితే మానవాళికి అది ఎంత నష్టం అండి? దేవుని తెలుసుకున్నటువంటి ప్రజకి అది ఎంత నష్టం? అది ఎంత ఉగ్రతను తీసుకొస్తుంది జనుల మీద అనేదే మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఆ ఆచారము ఏమిటంటే ప్రభు యొక్క బల్ల. ఏంటండి? ఇది ఏదో ఒక సాంప్రదాయానికి చెందినటువంటి పదం అనుకోకండి. ఆచారం అంటే అందుకే ముందే చెప్పాను మీకు, ఆచారం అంటే ఆచరించదగినది. ప్రభు యొక్క బల్ల ప్రతి క్రైస్తవుడు ఆచరించదగినదా కాదా? ఏ డినామినేషన్ అయినా సరే ఆచరిస్తున్నారా లేదా? ఆచరిస్తున్నారు. అది దేవుడు మనకి ఎలా పెట్టాడు? ఒక ఆచారముగా పెట్టాడు. దేవుడు ఒక ఆచారం పెడితే దాంట్లో ఇంకా తిరిగి ఏమైనా ఉంటుందా? దాంట్లో ఏమైనా తప్పు ఉంటుందా? ఆ యుగ సమాప్తి వరకు కూడా ఏం చేయాలంటే ఆ ఆచారాన్ని ఖచ్చితంగా ఆచరించాలి, పాటించాలి.
ఒకవేళ ఆ ఆచారంలో ఏదైనా తప్పు దొరికితే ఏమవుతుంది? అపచారం అయిపోతుంది. మరి ఈ రోజు ప్రభు యొక్క బలని ఆచారంగా పాటిస్తున్నారా క్రైస్తవులు? అపచారంలోకి అది వెళ్ళిపోయిందా దేవుని దృష్టిలో? ఆచారంగా చేయమని దేవుడు పెడితే అది అపచారముగా జరుగుతున్నది దేవుని దృష్టిలో. ఎందుకు? దీనికి కారణం ఈ విధంగా ఆచారాన్ని అపచారంగా ఎందుకు మార్చేశారు? దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, అసలు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనలో చాలా మందికి ప్రభువు వల్ల ఎందుకు తీసుకోవాలో తెలియకపోవడం వల్ల. ఏంటండి? ప్రభువు వల్ల ఎందుకు తీసుకోవాలో తెలియకపోవడం వల్ల దేవుడు పెట్టినటువంటి ఆచారం ఏదైతే ఉందో అదే అపచారం అయిపోతుంది. ప్రతి క్రైస్తవుడికి తెలియవలసినటువంటి ప్రసంగం అండి ఇది. మన భక్తి జీవితంలో ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన విషయమా కాదా? నెగ్లెక్ట్ చేయవలసినటువంటి విషయమా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. తెలుసుకున్న మనం అనేకులకు చెప్పవలసినటువంటి విషయం ఇది. మరి ఇటువంటి గొప్ప ఆచారం ఎందుకు అపచారంగా మారిపోతుందంటే, ఇదిగో ప్రభువు బల్ల ఎందుకు తీసుకోవాలో తెలియకపోవడం వల్ల. ఇదిగో చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రభువు బల్ల తీసుకోవడం వల్ల మేము చాలా ఆరోగ్యంగా ఉంటాం, ఎటువంటి అనారోగ్యం మా దరికి చేరదు. అందుకు పెట్టిన దేవుడు ప్రభువు బల్ల తీసుకోవడం వల్ల మాకు ఎటువంటి కష్ట నష్టాలు రావు, మేము చాలా సంతోషంగా ఉంటాము అని తీసుకునేవారు కొందరు. ఆరోగ్యంగా ఉంటాము తీసుకునేవారు కొందరు. మనశ్శాంతిగా ఉంటుందని తీసుకునేవారు కొందరు. ఒకవేళ తీసుకోకపోతే ఏదో వెల్తిగా ఫీల్ అవుతాము. ఏంటండి? ఏదో వెల్తిగా ఫీల్ అవుతాం. కొంతమంది భోజనం అంతా చేసిన తర్వాత పెరుగు అన్నది లేకపోతే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వెలితిగా అనిపిస్తుంది కొంతమందికి. అలాగా ఆరాధన అంతా జరిగిన తర్వాత ప్రభువు వల్ల లేకపోతే ఏదో వెలితిగా ఉంది అని తీసుకునేవారు కొంతమంది. అంటే ప్రభువు బల్ల యొక్క పరమార్థాన్ని వారు ఏం చేయట్లేదు అంటే గ్రహించడం లేదు. ఎందుకు తీసుకోవాలో వారికి అర్థం కావడం లేదు. ఆచారాన్ని ఏం చేస్తున్నారంటే అపచారం చేసేస్తున్నారన్నమాట. కానీ ప్రభువు ఈ విషయంలో అయితే చాలా ఖచ్చితంగా ఖండించి చెబుతున్నాడు. ఎందుకు తీసుకోవాలో కూడా మనకి ప్రభువు నేర్పించాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ పద్ధతిని ఏ విధంగా మనం పాటించాలి, అసలు ప్రభు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నామో ఈరోజు మనం ధ్యానిద్దాం. 7 అంశాల ద్వారా మనం ఈ వర్తమానాన్ని ధ్యానిద్దాం. మొదటిగా మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇటువంటి ఆచరణ ఆచరించాలంటే ఇదిగో క్రమం తప్పకుండా ఏం చేయాలి? ప్రభు బలలో పాల్గొనాలి. ఇది అందరికీ కూడా ఈ సమాచారం అనేది విదితమే. కానీ మనం దీన్ని ఏం చేస్తున్నామంటే ఏదో ఒక పద్ధతిలో పాటిస్తున్నాం, కానీ సరైన పద్ధతిలో దీన్ని పాటించడం లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అసలుకే ప్రభు బల ఎందుకు తీసుకోమన్నాడంటే దానికి మొదటి కారణం ఏంటంటే చెప్పండి. ఏదైనా మీకు తెలిసినటువంటి కారణం చెప్పండి. సరే, సహోదరులు చెప్పారు. వాటినే ఒక క్రమ పద్ధతిలో మనం నేర్చుకుందాం. ప్రభునందు ప్రియులారా, మొదటి కారణం ఏంటంటే మనల్ని పరీక్షించుకోవడానికి ప్రభు బల ఖచ్చితంగా మనం పాటించాలి. ఏమండి, పొద్దున్నే లేచిన తర్వాత అద్దం ముందు ఎంత సమయం మనం పరీక్షించుకుంటాం? ఎంత సమయం పరీక్షించుకుంటామండి? చక్కగా ఉన్నాను, అన్నీ సరిపోయినాయి అని మనకు అనిపించేంత వరకు కూడా అద్దం ముందు ఏం చేస్తాం? మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఏదన్నా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటామా లేదా? ఈ జుట్టు ఎలా వెళ్ళిపోయినా సరే, బట్ట చిరిగిపోయినా సరే, ఏదైనా సరే ఏం చేస్తాం? మనం సరి చేసుకుంటాం. దేవుడు కూడా మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోమన్నాడంటే ఇదిగో ప్రభు బల్ల ఆచరించేటప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని. అంటే పరీక్షించుకోమన్నాడు కదా అంటే నేను పాపిని కదా, ఇది నేను తీసుకోకూడదు అని అనుకోకూడదు. నువ్వు అర్థమైందండి? నేను ఇప్పటివరకు పాపాలు చేసేసాను కదా, నేను ఇది తీసుకోకూడదు అని
కాదు. ప్రభునందు ప్రియులారా గమనించండి, మనము చేస్తున్నటువంటి పాపాలు మనకి గుర్తు రావడానికే దేవుడు ఏం చేశాడంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పోయిన వారంలో నువ్వు తీసుకున్నావు, ఈ వారంలో మళ్ళీ తీసుకోవడానికి రెడీ అయ్యావు. రెడీ అయ్యేటప్పుడు గత వారం నువ్వు ఎన్ని పాపాలు చేసావో అన్ని కూడా నీకు ఏమవ్వాలి, గుర్తుకు రావాలి. గుర్తుకు వస్తాయి మనకి. అలా ఆచరిస్తాం మనం. పాపాలు గుర్తు చేయడానికి చేయమన్నాడు దేవుడు, పాపాలను గుర్తు చేసుకోవడానికి చేయమన్నాడా? ఆ పాపాలు గుర్తు వచ్చినటువంటి ఆ పాపాలని మనం ఎంత శీఘ్రముగా మనలోంచి దూరం చేసుకుంటున్నామో అది దేవుడికి అవసరం అన్నమాట. అర్థమైందండి? ప్రభు వల్ల తీసుకునేటప్పుడు మనల్ని దేవుడు పరీక్షించుకోమన్నాడంటే ఏం పరీక్షించుకుంటాం? పోయిన వారం తీసుకున్నాం, ఈ వారం వరకు కూడా నేను ఏమన్నా తప్పిదం చేస్తే ఒకవేళ ఏ సందర్భంలో చేయవలసి వచ్చింది, అది ప్రభువుకి అనుకూలమా ప్రతికూలమా, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, పొరపాటున జరిగింది, ఇక మీదట ఈ వచ్చే వారంలో ఆ తప్పు మరలా నేను చేయను అని మనం దేవుడితో ఏం చేసుకోవాలి? తీర్మానం చేసుకోవాలి. అందుకు మనం పరీక్షించుకోవాలి. ఒక విధంగా ఆలోచిస్తే మీరు మనం నిజంగా పరీక్షించుకుంటే ఎవరో కూడా ప్రభు వాళ్ళకు యోగ్యమా కాము. దేవుడు మనకి మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోమంటాడంటే మనం పాపాన్ని క్రమక్రమంగా ఏం చేయాలి? విడిచిపెట్టేస్తూ వచ్చేయాలి. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి, బాప్తిసం తీసుకుని 20 సంవత్సరాలు అయ్యింది. ప్రతిసారి ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు మనం కొన్ని విడిచిపెట్టేస్తూ వచ్చేస్తే ఈ వాడికి ఏమైపోతాం? పరిపూర్ణం అయిపోతాం, పరిశుద్ధులు అయిపోతున్నాం. అంటే మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే మనల్ని మనం సరిగ్గా పరీక్షించుకోవడం లేదు. పరీక్షించుకుంటే ఎప్పుడో ప్రభు దృష్టికి పరిశుద్ధులుగాను పరిపూర్ణులుగాను మనము అవుతాము. ప్రభు బల్ల ఎందుకు ఆచరించమన్నాడంటే ఇదిగో మనల్ని మనం పరీక్షించుకోవడానికి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. స్వవిమర్శ, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏంటి? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభు బాలలో తలస్నానం చేసి వచ్చేసి, లేకపోతే చక్కని బట్టలు ధరించుకొని వచ్చేసి పాల్గొనడం ముఖ్యం కాదు. అది ముఖ్యమే, ప్రభుకి మర్యాద ఇచ్చి అది పాటించడం ముఖ్యం. అంతకన్నా ముఖ్యమైనది ఏంటి? మనల్ని మనం పరీక్షించుకుని తీసుకోవడం. ఒకవేళ ఏమైనా తప్పుదమ్మ దొరికితే ప్రభు ఇది నేను చేయను ప్రభు అని తీర్మానం చేసుకోవడం ప్రాముఖ్యమైనది అన్నమాట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు పరీక్షించి తీసుకోమంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు అంటే ఎవరో? ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న ప్రతి మనుష్యుడు. చూడండి, ప్రభువు చెప్తున్నాడు తను తాను ఏం చేయాలి? పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఏదైనా ఎగ్జామ్ కి చక్కగా ప్రిపేర్ అయిపోయినప్పుడు ఆ ఎగ్జామ్ ఇంకా కొన్ని రోజులు ఉందనగా కొన్ని ప్రాక్టీస్ టెస్టులు చేస్తాం. మనం ప్రాక్టీస్ టెస్టులు రాస్తారా లేదా? ఎందుకు? ఆ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తే మనకు ఉద్యోగం వచ్చేద్దా? రాదు. మరి అయినప్పటికీ ఆ మోడల్ పేపర్లు ఎందుకు చేస్తాం? మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యామో మనల్ని మనం పరిశీలించుకోవడానికి. అదేవిధంగా ప్రభు బల్లకు మనం ఎంతవరకు అర్హులమో మనం జ్ఞాపకం చేసుకోవడానికి, అంటే మనం పరిశీలించడానికి దేవుడు దీనిని చేయమన్నాడు. అర్థమైందండి? ప్రభు బల్ల మనం తీసుకోవాలంటే మనకు ఉండవలసినటువంటి ప్రథమ అర్హత ఏంటంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోకుండా నువ్వు తీసేసుకున్నావు అనుకో, ఏదో ఒక పద్ధతిలో
అది ఆ ప్రభువు పెట్టిన ఆచారం ఏమవుతుంది? అపచారం అవుతుంది. మనం అప్పుడు ఎంపలు వేసుకున్నా సరే ఊరుకుంటాడు దేవుడు? అయ్యో అపచారం అయిపోయిందని ఊరుకుంటాడా? ఊరుకో. ఇక రెండవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ప్రభు వల్ల మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. మొదటిగా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మనం జ్ఞాపకం చేసుకోవడానికి. అదే ఆత్మ పరిశీలన, అదే మనం పరీక్షించుకోవడం. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు 24వ వచనం చదవండి. 1వ కొరింథీ ప్రాచీన ప్రతుల్లో మీ కొరకు చూడండి, ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడని చెప్పాను. ఆయన జ్ఞాపకం చేసుకోమంటే మనం ఏమనుకుంటాం? దేవుడు ఏదో మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు, ఏదో కొండ మీద ఉండి మనం దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు, ఆ కొండ కింద మనం ఉన్నట్టు, ఆ ఆశీర్వాద జల్లులన్నీ కూడా మనలో వస్తున్నట్టు, ఇదిగో అబ్రహామును ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదిస్తున్నట్టు, ఈ విధంగా దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు. మన పాపాల కొరకు ఆయన బలి అయినటువంటి సందర్భం ఉంది కదా. మన పాపాల కొరకు ఆయన బలి అయినటువంటి సందర్భం. ఆయన వీపు ఏం చేయబడింది? దున్నబడింది. నాగల చేత దున్నబడినటువంటి పొలం వలె ఆయన వీపు ఉన్నది. 1 తక్కువ 39 కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన ఏం చేశాడు? మన కోసం భరించాడు. ఎందుకోసం? నీ కోసం, నా కోసం, నీ పాపం కోసం, నా పాపం కోసం. ఆ విధంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన శిలువ యొక్క భారాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవుని జ్ఞాపకం చేసుకోండి అంటే ఏదో ఆయన ఆశీర్వాదం మన మీద కురిపిస్తున్నట్టు, ఆ ఆశీర్వాదంలో మనం తడిసి ముద్దయిపోతున్నట్టు కాదు. మన అప్పులన్నీ కూడా ఆయన తీర్చేసినట్టు, మన రోగాలన్నీ కూడా ఆయన పోగొట్టినట్టు ఆయన జ్ఞాపకం చేసుకోకూడదు. ఆయన ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక సుందరుడుగా కాదు. శిలువ యాగంలో ఆయన సుందరుడుగా ఉన్నాడా? 10,000లో సుందరుడు ఎవరు? అటువంటి సుందరుడిని జ్ఞాపకం చేసుకోవడానికి మన మనస్సు ఇష్టపడుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోండి, ఏమొస్తుంది మీకు? సుందరుడైనటువంటి యేసుప్రభు రూపమే వచ్చేస్తుంది. ఆయన రూపం మనం చూడలేదనుకోండి, కానీ మనం నిజంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు బలలో జ్ఞాపకం చేసుకుంది 10,000లో అతి సుందరుడైనటువంటి క్రీస్తు వారిని కాదు. మన కొరకు సొగసైనను స్వరూపమైనను లేకుండా ఒక కురీపిగా మారిపోయాడు కదా. ఎవరు? యేసుక్రీస్తు వారు. సొగసైనను స్వరూపమైనను లేకుండా ఒక కురీపిగా మారిపోయాడు. ఎందుకు? ఆ భయంకరమైనటువంటి కొరడా దెబ్బలకు, ఆ భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటానికి ఆయన ఎలా మారిపోయాడు? సొగసైన స్వరూపమైన లేనటువంటి ఒక కురీపిగా మారిపోయాడు. అటువంటి కురీపి అయినటువంటి ఆ యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి మనం. అర్థమైందండి? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్నే ఆచరించండి అన్నాడు. అది గుర్తుకొస్తుందండి మనకి. ప్రభు బల తీసుకుంటున్నప్పుడు అది గుర్తుకొస్తుందండి, ఆ సన్నివేశం గుర్తుకొస్తుందండి. కొంతమంది దాన్ని చూడడానికే ఇష్టపడరు. ఏంటి? దాన్ని చూడడానికే ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకు దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆయన మన కొరకు ఏ విధంగా శ్రమ పడ్డాడో మనకి అవగతం అవుతుందని. అంత శ్రమ పడవలసినటువంటి అవసరత ఏంటో మనకి తెలుస్తుందని. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఈ ప్రభు వల్ల ఆచరించే ప్రతిరోజు. ఎందుకు? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్ది కదా. బాప్తిసం తీసుకున్న తొలి నాళ్ళలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్ది కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్ది కదా. బాప్తిసం తీసుకుని మొదటి వారం చర్చికి వచ్చావు,
ఆ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్ది కదా. మరి రొట్టె విడిచినప్పుడు ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని సేవించినప్పుడు ప్రతిసారి నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడంటే నువ్వు ప్రతిసారి ఆయన యొక్క శిలువ వేదనని ఏం చేస్తావు? మరిచిపోతూ ఉంటాం. ఏం చేస్తామండి? మరిచిపోతూ ఉంటాం. అలా మరుపు రాకూడదని దేవుడు ఏం చేశాడంటే రొట్టె విరిచినప్పుడల్లా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని సేవించినప్పుడల్లా ఏం చేయమన్నాడంటే జ్ఞాపకము చేసుకునుడి అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? 10,000లో అతి సుందరుడైనటువంటి క్రీస్తునా, లేకపోతే చేర్చబడినటువంటి వీపు కలిగి కురూపిగా మారిపోయినటువంటి క్రీస్తునా అంటే ఇదిగో కురూపిగా మారిపోయినటువంటి క్రీస్తుని. మరి ఆ దర్శన భాగ్యం ఎప్పుడు జరుగుతుంది? 10,000లో అతి సుందరుడైనటువంటి క్రీస్తు దర్శన భాగ్యం ఎప్పుడు జరుగుతుంది? ఆయన రెండో రాకల్లో మనకి ఆ భాగ్యం మనకి కలుగుతుంది. అప్పటి వరకు మనం మన కొరకు బాధలు అనిపించి కురూపిగా మారినటువంటి క్రీస్తునే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక మూడవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఆయన బలి మరియు ఆయన త్యాగం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో దాంట్లో ఆయన యొక్క రూపాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో దాంట్లో ఆయన బలియాగం, ఆయన ఇటువంటి చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను చూడండి దేవునికి అర్పణగాను. మనం అర్పించామా లేదా దేవునికి అర్పణలు? మన పితరులైనటువంటి ఇశ్రాయేలు దేవునికి అర్పణలు అర్పించారా లేదా? అర్పించారు. మరి ఆ అర్పణలన్నీ ఏమైపోయినాయి? దేవుని ఎందుకు అంగీకరించలేదు? ఆ అర్పణలన్నీ అంగీకరించి మన పాపాలను తీసేసుకోవచ్చు కదా. దేవుడు ఎందుకు తీయలేదు అంటే ఆ అర్పణలన్నీ కూడా కేవలం ఛాయా రూపంలోనే ఉన్నాయి. నిజమైనటువంటి అర్పణ ఎవరు? యేసుక్రీస్తు వారు మాట. అందుకే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి తన్ను తాను దేవునికి అర్పణగాను మరియు బలిగాను ఎన్నో బలి అర్పించారా లేదా? అర్పించారా లేదా? మరి ఆ బలులన్నీ స్వీకరించి దేవుడు మన పాపాలను ఎందుకు ప్రక్షాళన చేయలేదంటే ఇదిగో అది కేవలం ఛాయే. నిజ స్వరూపం ఎక్కడ ఉంది? నిజమైనటువంటి పస్కా పశువు ఎవరు? యేసుక్రీస్తు. నిజమైనటువంటి పస్కా బలి ఎవరు? యేసుక్రీస్తు. అందుకే తను తాను అర్పణగాను బలిగాను తను తాను అర్పించుకొని అలాగనే ఒకసారి మళ్ళీ చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగున్నే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆయన మనల్ని ఎంత ప్రేమించకపోతే ఆయన తను తాను బలిగాను అర్పణగాను అర్పించేసుకుంటాడండి. ఒక్కసారి ఆలోచించండి అండి. ఒక వ్యక్తిని నిలబెట్టి మరో వ్యక్తిని చూపించి నువ్వు బలైపోతే వీడి యొక్క పాపాలన్నీ పోతాయంటే ఈ వ్యక్తి బలికి సిద్ధమైపోతాడా? అర్పణకు సిద్ధమైపోతాడా? సిద్ధమైపోతాడండి. ఎందుకు సిద్ధం అవడు? అటువంటి సాక్రిఫైస్ చేసేటువంటి మనసు మనకు లేదు. పరుల కోసం సాక్రిఫైస్ త్యాగం చేసేటువంటి మనసు మనకు లేదు. ఆ మనసు క్రీస్తుకు ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉండిడి అన్నాడు. మనం మన సహోదరుల నిమిత్తం ప్రాణం పట్టవలసిన బద్దులమై ఉన్నాము అన్నాడా లేదా పౌలు? అన్నాడు. అంటే ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నప్పుడు ఆయన యొక్క బలిని ఆయన యొక్క యాగాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు చూడండి. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవట అరుదు. చూడండి, ఈ లోకంలో ఎవడన్నా నీతిమంతుడు ఉన్నాడనుకో వాడి కొరకు ప్రాణాలు అర్పించడానికి రెడీ అవుతాడా?
అరుదు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఎక్కడన్నా రేరుగా జరగచ్చు. నీతిమంతుడి కొరకు ఒకరు ప్రాణం అర్పించడం చాలా అరుదు, ఎక్కడో ఒక్కసారి జరుగుతుంది. మంచివాడి కొరకు ఎవరైనా సరే చనిపోయే తెగించవచ్చునా? చూడండి, దేవుడు మన కొరకు తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడంట. ఎట్లనగా చూడండి, మంచి వారి కొరకు ఎవడైనా చనిపోవడానికి ఒకవేళ రెడీ అవుతాడేమో, నీతిమంతుడి కోసం ఎవడైనా చనిపోవడానికి ఒకవేళ రెడీ అవుతాడేమో, కానీ దేవుడు తన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం ఇంకా పాపులమై ఉండగా, ఏంటండి, ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే పాపుల కోసం ఎవరైనా చనిపోతారండి? ఈ లోకంలో భయంకరమైన క్రూరుల కోసం ఎవరైనా చనిపోతారండి? ఇప్పుడు ఒక గడాఫీ, ఒక సద్దాం హుసేన్, ఒక ఇటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి క్రూరుల కోసం ఎవరైనా చనిపోతారా? చనిపోరు. కానీ పాపులమైనటువంటి మన కొరకు దేవుడు ఏం చేశాడంట? తను తాను బలిగాను అర్పణగాను దేవునికి అర్పించి మన కొరకు, పాపులమైన మన కొరకు చనిపోయాడంట. ఇది జ్ఞాపకం చేసుకోలే లేదా? జ్ఞాపకం చేసుకోలే లేదండి. ఆయన బలి అయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోమండి అంటే, ఆయన బలి ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగిందని కాదు. అటువంటి శిక్షనే చాలా మంది రోమన్ సైనికులు ఇంకా చాలా మందికి వేశారు. యేసుప్రభు వారికి వేసినటువంటి శిక్షను రోమా సైనికులు అనేక మందికి వేశారా లేదా? మరి ఈ శిక్ష యొక్క గొప్పతనం ఏముంది? వేశారా లేదా? వేశారు. మరి ఈ శిక్ష అనుభవించడంలో గొప్పతనం ఏముందంటే, వాళ్ళందరూ వారు స్వయం అపరాధములకు చనిపోయారు, కానీ ఈయన మాత్రం మన అపరాధముల కొరకు చనిపోయాడు అన్నమాట. మన పాపముల కోసం చనిపోయాడు. మరి అటువంటి గొప్పదైనటువంటి బలిని జ్ఞాపకం చేసుకోవాలా లేదా? చేసుకో. అందుకే బలిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చేస్తున్నామండి ఇవన్నీ ప్రభు ఆరాధన లటక్కమని చేస్తున్నారు. లటక్కనే ఏం చేస్తున్నాం? గుటకాయ స్వాహ అన్నట్టు చేసేస్తాం. మరి ఆచారంలో అపచారం జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? జరుగుతుంది. చూడండి, ఇక 4వది ఆలోచిస్తే, ఆయన మరణాన్ని అనేకులు ప్రచురం చేయుటకు, ఆయన మరణాన్ని అనేకులకు ప్రచురం చేయడానికి. ఏంటి ఆయన మరణంలో ఉన్నటువంటి గొప్పతనం అంటే, ఇదిగో ఆయన పాపుల కొరకు చనిపోయాడు. లోకంలో ఎవరైనా నీతిమంతుల కొరకు చనిపోయారు, ఒకవేళ మంచివారి కొరకు చనిపోయారు, కానీ ఈయన మాత్రం పాపుల కొరకు, ఒక వరస్ట్ ఫీల్ కొరకు ఎవరైనా చనిపోతారా? ఇంకా అవసరమైతే ఆయన చంపేస్తారు. అవసరమైతే ఏం చేస్తారు? వాడిని చంపేస్తారు. కానీ అనేక మంది వరస్ట్ ఫీలర్స్ కోసం దేవుడు ఏం చేశాడంటే చనిపోయాడు. పాపులంటే మనం తెలుగులో చెప్పుకుంటున్నాం, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే వరస్ట్ ఫీలర్ అయినా, అంతేనా కాదా? ఆయన చనిపోయాడు. మరి ఆయన మరణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మొదటిగా మనం ఏంటి, పాపుల కొరకు చనిపోయాడు. ఆయన చనిపోతాను అని చెప్పి జరిగింది. ఎన్నో దినాలు లేస్తానన్నాడు. మనుష్య కుమారుడు అనేకుల చేత శ్రమలు పొంది 3వ దినమున లేచుట అగత్యము అని చెప్పాడా లేదా? క్రైస్తవ పునాది ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడం కాదు, తిరిగి లేవడమే క్రైస్తవ యొక్క పునాది. క్రైస్తవం యొక్క పునాది. ఆయన పునరుద్ధానమే మన యొక్క పునాది. ఆ పునాది మీదే క్రైస్తవం ఈరోజు ఆధారపడి ఉంది. అందుకే ఆయన మరణాన్ని ప్రచురం చేసుకోవాలి. ఆయన మరణం లోకాన్ని అంతటికీ కూడా ఏం తెచ్చిపెట్టిందంటే శుభాన్ని తెచ్చిపెట్టింది. ఆయన మరణం శుభాన్ని తెచ్చిపెట్టింది. సాధారణంగా ఎవరైనా మరణమైనటువంటి కుటుంబాల్లో అంత కలిసిమెలిసి ఉండదు. ఎందుకు? మైలు ఉంటుంది, కీడు ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ యేసుప్రభు వారి యొక్క మరణం మనకి ఏం తెచ్చిపెట్టింది? శుభాన్ని తెచ్చిపెట్టింది. ఏంటి ఆ శుభం అంటే, ప్రపంచ మానవాళికి అందరికీ పాపం నుండి విడుదల,
పాపం వలన కలిగేటువంటి భయంకరమైనటువంటి నరక శిక్షకు ప్రక్షాళన తెచ్చిపెట్టింది. ఏంటి? ఆయన యొక్క మరణాన్ని. మరి ఆయన్ని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనమందరం కూడా ఏం చేయాలి? ప్రభు బల తీసుకొని కూర్చుండగా ఆయన మరణాన్ని ప్రచురం చెయ్యాలి. ఆయన మరణాన్ని ప్రచురం చెయ్యాలి. అది ఒక బాధ్యత. ఏంటి? ప్రభు మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఇప్పుడు ఎంతమంది ప్రచురం చేస్తున్నారండి? ఇగో యేసు నీ కొరకు నా కొరకు చనిపోయి 3వ రోజున తిరిగి లేచి దేవుడిగా నిరూపించబడ్డాడు అని ఎంతమంది ప్రచురం చేస్తున్నావు అంటే చాలా కొద్దిమంది. నువ్వు కలెక్టర్ అయినా ప్రచురం చెయ్యాలి, ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు. నువ్వు దేశ ప్రధాని అయినా సరే ప్రచురం చెయ్యాలి. నువ్వు ఒక గొప్ప దేశానికి అధ్యక్షుడు అయినా సరే ఏం చేయాలి? ప్రచురం చెయ్యాలి. క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే అది ఖచ్చితమా కాదా? ఖచ్చితంగా. అంటే ప్రభు బాళ్ళ తీసుకుంటున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మరో అంశం ఏంటంటే ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురం చేయవలసినటువంటి బద్దులమై ఉన్నాం. ఇక 5వదిగా ఆలోచిస్తే మనలో మనం జీవం కలిగి ఉండేట్టుకు ఆయన బలలో మనం పాల్గొనాలి. మనలో మనం జీవం కలిగి ఉండేట్టుకు. చూడండి ఆ చక్కని మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చదవండి. 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజిస్తే చూడండి వాడు ఎల్లప్పుడూ జీవించును. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని నేనే. ఎవడైనా ఈ ఆహారాన్ని జీవిస్తే, ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు. ఏమంటే మన ఆహారం తీసుకుంటున్నాం దేనికి? జీవించడానికే కాదా? మరి ఈ ఆహారం తీసుకుంటున్నా మనం ఎల్లప్పుడూ జీవిస్తామా? ఒక పరిధి ఉందా? ఒక 70, 80, 90 పరిధి ఉంది. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు వారిని భుజిస్తే దానికి పరిధి ఉందా? లేదు. నిత్య జీవము. దాన్ని ఏమన్నారు? నిత్య జీవము. పరిధులు లేకుండా, కాల పరిధులు లేకుండా నువ్వు ఏం చేస్తావంటే జీవిస్తావు. పరలోకం నుండి వచ్చినటువంటి ఆ జీవాహారాన్ని నువ్వు భుజిస్తే నీకు అంతం అనేది లేదు. అదే అధ్యాయము 57వ వచనం చదవండి ఒకసారి. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక చూడండి యేసుక్రీస్తు వారు ఎవరి మూలంగా జీవిస్తున్నాడంట? అదేంటండి? క్రీస్తు వారు తండ్రి మూలంగా జీవిస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. ఆయన అన్న మాటే కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం. నేను తండ్రి మూలముగా ఏం చేస్తున్నాను? జీవిస్తున్నాను. తండ్రి లేకపోతే క్రీస్తు లేరు. నేను తండ్రి మూలముగా ఏ విధంగా జీవిస్తున్నాను? నన్ను తిన్నవాడును అంటే ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టెను తినేవాడును, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసాన్ని సేవించిన వాడును నా మూలముగా జీవించును. అంటే ఇంటర్లింకా కాదా? చూడండి ఒకసారి ఆలోచించండి. ఇంటర్లింకా కాదా? తండ్రి అయిన దేవుడు సజీవుడు. ఆయన నుంచి జీవం ఎవరికి వస్తుంది? యేసుక్రీస్తులోకి వస్తుంది. క్రీస్తులోంచి జీవం ఎవరికి వస్తుంది? మనలోకి. అంటే ప్రపంచంలో క్రీస్తుని అంగీకరించి ప్రభు బలలో పాల్గొన్న ప్రతి వారిలో కూడా ఏమొస్తుంది? ఒకవేళ ప్రభు వల్ల ఆచారంగా కాకుండా నువ్వు అపచారం చేసి తీసుకుంటే ఆ జీవం నీలో ఉంటుందా? ఉండదు. మనలో మనం జీవం కలిగి ఉండటానికి ఏం చేయాలి? ప్రభు బలను ఖచ్చితంగా ఆచరించాలి. అదే 58వ వచనం కూడా చదవండి ఒకసారి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. చూడండి, పితరులు మన్నా తిన్నారు. ప్రపంచంలో ఏ జనాంగం తినలేనటువంటి ఆహారం మన్నాను తిన్నారు. ఫాస్ట్ ఫుడ్. మన్నా అంటే ఏంటండి? కొత్తిమీర గింజలు. కరెక్టే. మన్నా అంటే ఏంటి? దేవదూతలు తినే ఆహారం. కరెక్టే. మన భాషలో చెప్పుకోవాలంటే మన ఫాస్ట్ ఫుడ్.
ఏంటి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కోసమే కదా మనం వెంపలాడుతున్నాం. మరి దానికన్నా ఫాస్ట్ ఫుడ్ ఏమైనా ఉందా? వెంటనే అలా కురిసిపోయేది, వెంటనే తినేసేవారు. అటువంటి ఫాస్ట్ ఫుడ్ ఎవరైనా తిన్నారా? ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే తిన్నారు. అటువంటి మహత్యం గల ఆ మన్నాను తిని కూడా ఏమయ్యారంట? చదవండి. చూడండి, వారు తిని కూడా ఏమయ్యారంట? చనిపోయారా లేదా? ఇశ్రాయేలు ఇంకా మిగిలి ఉన్నారా? ఆ తరం వారు చనిపోయారు. అటువంటి మహత్యమైనటువంటి ఆహారం తిన్నవారే చనిపోయారు. కానీ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఈ జీవాహారం తిన్నవాడు ఎప్పుడు కూడా మరణించడు. ఎందుకంటే జీవం తండ్రి అయినటువంటి దేవుళ్ళ క్రీస్తులోకి వస్తుంది. ఆ క్రీస్తు శరీరాన్ని, ఆ క్రీస్తు రక్తాన్ని తింటున్న మనకు క్రీస్తులో నుండి ఆ జీవం మనకి వస్తుంది. అందుకొరకు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రభు వాళ్ళని ఆచరించాలి. ఆచరణలో ఎటువంటి అపచారం అనేది ఉండకూడదు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు నేను 7 ఆత్మలకు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నామన్న పేరే మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడువే. జీవించుచున్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నీవు మృతుడువే. ఇప్పుడు ప్రభు వాళ్ళని అపచారంగా ఆచరిస్తున్న వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఏంటంటే జీవించుచున్న పేరు మాత్రం వారికి ఉంది. ఏ ఆహారం చేత జీవించబడుతున్నారు వాళ్ళు? ఈ క్షయమైపోయేటువంటి ఆహారం వల్ల జీవించబడుతున్నారు. కానీ ప్రభు దృష్టిలో ఏంటి? వారు మృతులు. మరి ఎందుకు మృతులయ్యారంటే వారు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం చేత జీవించడం లేదు. తేడా తెలిసిందండి. క్షయమైపోయేటువంటి ఆహారంతో జీవిస్తున్నారు వీళ్ళు. పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం చేత వాడు జీవించబడడం లేదు. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం చేత నా భక్తులు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేను పరలోకం నుండి దిగి వచ్చింది అన్నాడు. మరి ఆ ఆహారం చేత జీవించబడడం లేదంటే ఆయన దృష్టిలో ఏంటి? మనం మృతులమా కాదా? జీవించుచున్న పేరు నీకు ఉన్నది కానీ నువ్వు మృతుడువే. అంటే ప్రభు బాళ్ళలో నువ్వు ఆచరించిన రీతిగా ఆచరించకపోతే దేవుని దృష్టిలో ఏమైపోతావు? మృతుడుగా మారిపోతావు. తథ్యమా కాదది? తథ్యమే. అందుకే ప్రభు వల్ల మనలో మనం జీవం కలిగి ఉండటకు ఏం చేయాలి? ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. ఇక ఆ రోజు ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, మనం ఆశీర్వదించబడ్డానికి ఏంటండి? ఆశీర్వదించబడ్డానికి ప్రభు వాళ్ళని ఆచరించాలి. ఆశీర్వాదాలు అంటే ఇష్టమా కాదా? మనకి అందరికీ ఆశీర్వాదం అంటే ఇష్టం. మనం ఆశీర్వదించబడ్డానికి ప్రభు వాళ్ళని మనం ఆచరించాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. చూడండి, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేస్తారు? ప్రచురించుదురు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యాధి చేత మనం బాధపడుతున్నాం. ఒక వ్యాధి చేత ఏం చేయబడుతున్నామండి? బాధపడుతున్నాం. టీవీలో చక్కని ప్రకటన వచ్చింది ఆ వ్యాధికి సంబంధించింది. ఆ మెడిసిన్ మనం ఏం చేసాం? కొనుక్కున్నాం. ఆ మెడిసిన్ మనం ఏం చేసాం? కొనుక్కున్నాం. తద్వారా మన రోగం ఏమైంది? నయమైపోయింది. అప్పుడు మనం ఏం చెప్తాం? ఏమండి, నేను ఫలానా అడ్వర్టైజ్మెంట్ చూశానండి, ఆ అడ్వర్టైజ్మెంట్ నాకు చాలా లాభాన్ని చేకూర్చింది, నా జీవితాన్ని మలుపు తిప్పేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ అదే. అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే ఏంటి? ప్రకటన. ప్రకటన అంటే ఏంటి? ప్రచురణ. అంతే కదా? అంటే ప్రభువుని, చనిపోయినటువంటి ప్రభువుని ప్రకటిస్తే అనేకులకు ఆశీర్వాదమా కాదది? ఆ ప్రచురణలోనే ఏముంది? ఆ ప్రచురణలోనే ఏముంది? ఆశీర్వాదం దాగి ఉంది. అర్థమైందండి మీకు?
ఆశీర్వాదం దాగి ఉంది. మనం ఎప్పుడో ఆశీర్వదించబడిన వారు, అనేకులకు ఆశీర్వాదం దాగి ఉందన్నమాట. అందుకే ప్రభు మరణాన్ని ప్రచురించాలి. కానీ ఒక వ్యక్తి వచ్చి నాకు యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడండి, అప్పటి నుంచి నా జీవితం మారి నా కుటుంబాన్ని నేను క్రీస్తులో నడిపించుకొని సంతోషంగా ఉన్నానని చెప్పడానికి కారణం ఏంటి? నువ్వు ఆ రోజు ప్రచురించినటువంటి ఆ మాటే. అంటే ప్రచురణలో ఏమి దాగి ఉంది? ఆశీర్వాదం దాగి ఉంది. ఆశీర్వాదం దాగి ఉందా లేదా? అటువంటి ప్రచురణ చేసిన నీకు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడనమాట. అందుకే ప్రభువు వల్ల మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆశీర్వదించబడ్డానికి. తీసుకున్నంత మాత్రం ఆశీర్వాదం వచ్చేది నీకు. ఆయన మరణాన్ని ప్రచురం చేస్తే ఆశీర్వదించబడతాం. ఇంకా చివరిగా 7వదిగా ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, నిత్య జీవం పొందుటకు మనం ఏం చేయాలంట? ప్రభువు వల్లనే ఆచరించబద్ధులమై ఉన్నాం. ఎటువంటి జీవం అండి? నిత్య జీవం పొందుటకు. మనం ఇప్పుడు మన గురి ఏంటంటే ఈ భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించేస్తే హాయిగా ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి చిరాకులు, ఎటువంటి పేచీలు లేకుండా జీవించేస్తే చాలు, హాయిగా జీవితం వెళ్ళిపోతే చాలు, తర్వాత మట్టిలో కలిసిపోతాం, గాలిలో కలిసిపోతాం, ధూళిలో కలిసిపోతాం అని అనుకుంటాం. కానీ కను మూసిన తర్వాత నీకు తెలుస్తుంది అన్నమాట ఏముందని. స్వర్గం ఉందని, నరకం ఉందని. మనం ఈ భూమి మీద కనులు తెరిచిన తర్వాతే కదా ఈ భూలోకం ఉందని తెలిసింది. అంతకుముందు తెలుసా? తెలియదు. అలాగే మన కను మూసిన తర్వాత ఇదిగో నిత్య జీవం ఒకటి ఉంది, నిత్య నరకం ఒకటి ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? కను మూసిన తర్వాత తెలుస్తుంది. మరి ఆ నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు ఎక్కడ లింకప్ చేశాడంటే ఇదిగో ఈ ప్రభు బలలోనే దాన్ని లింకప్ చేసి ఉంచాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచ్చిన ఇది చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచ్చిన. కావున యేసు ఇట్లా నేను చూడండి, మీరు మనుష్య కుమారుడి శరీరము తిని. చాలా మంది అక్కడ ఈ మాట వినగానే ఏమనుకున్నారంటే, అయ్య బాబా ఈయనేంటి ఆయన శరీరాన్ని నిజంగా తిన్నిస్తాడా? అంటే తిన్నిస్తే తినేయడానికి రెడీ అయిపోతారా? ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసం అలాంటిదే, మూఢభక్తి అలాంటిదే. తిన్నిస్తే నిజంగా తినేద్దరేమో. మూఢభక్తి అటువంటి మూఢభక్తి లేదండి. గుద్దులు గుద్దించుకుంటారా లేదా? లెంపకాయలు కొట్టించుకుంటే లెంపకాయలు కొట్టించుకుంటారా లేదా? మరి ఒకవేళ ఆయన తిన్నిస్తే ఏం చేద్దరు? తినేద్దరేమో. కావున యేసు ఇట్లా నేను మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే మీలో మీరు జీవము కలవారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే చూడండి. నిత్య జీవం పొందుకోవాలంటే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి. ఏది శరీరం అని చెప్పాడు? తన శరీరం అని చెప్పాడు ప్రభు. ఒక రొట్టెని ఎత్తుకొని ఇదిగో ఇది నా శరీరంకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె. ఒక పాత్రలో ద్రాక్షారసాన్ని ఎత్తుకొని ఇది నా రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసం. అంటే చిన్నపిల్లలు ఏడుస్తుంటే చందమామ కావాలని ఏడుస్తారు. చందమామ నిజంగా తీసుకురాగలం మనం? తీసుకురావాలని అప్పుడు ఏం చేస్తారు? అద్దం తెచ్చి అద్దంలో ఏం చూపిస్తారు? చందం. ఆ అద్దాన్ని పట్టుకొని ఆడుతూ ఉంటది. అలాగా మరణించినటువంటి క్రీస్తుని మనం ఇప్పుడు తీసుకురాగలమా? మరి దానికి సాదృశ్యంగా ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఏదో ఒకటి ఉండాలి కదా. ఉండాలా లేదా? ఉండాలి. అది ప్రపంచ మానవులందరికీ ఉపయోగపడాలా లేదా? అందుకే ఆయన ఏం చేశారంటే ఒక రొట్టెని ఎత్తుకొని ఇది మీ కొరకు ఇవ్వబడినటువంటి నా శరీరం, ఇదిగో ఇది మీ కొరకు చిందించబడినటువంటి నా రక్తము అని దేన్ని చెప్పాడంటే ఒక రొట్టెని ఒక ద్రాక్షారసాన్ని సాదృశ్యంగా చూపించి ప్రపంచ మానవాళికి ఏం చేశాడంటే పరిచయం చేశాడు. ఎవడు దీనిని తినినో వాడే తనలో తాను నిత్య జీవము
కలిగి ఉంటాడు. లేకపోతే తినకపోతే ఏం లేదు, ప్రచురం చేయకపోతే ఆశీర్వాదం లేదు, ప్రచురం ఆ రొట్టెని ద్రాక్షరసం తినకపోతే ఏం లేదు, నిత్య జీవం లేదు. ఇన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు వాళ్ళు ఆచరించాలండి. అలా ఆచరించే వాళ్ళు క్రైస్తవులు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? ఉన్నారా? ఉన్నాను. మరి ఆలోచించండి. అందుకే యేసుప్రభువు ముందే అనేసారు, అనేకులు ప్రవేశింప చూతురు కానీ ప్రవేశింప నేరరు అన్నారా లేదా? ఆచరించవలసినటువంటి ఆచరణను ఏం చేస్తున్నారు? అపచారం చేస్తారు. అంటే బైబిల్లోనండి ఈ ఆచరణ ఎప్పుడు ఆచరించమన్నాడో ఖచ్చితంగా చెప్పలేదు. కానీ అపోస్తులు కూడుకున్నప్పుడల్లా కూడా ఏం చేశారు? సంఘంగా కూడుకున్న ప్రతిసారి కూడా ఆచరించారు. అంటే మనం సంఘంగా కూడుకున్నప్పుడు ప్రతిసారి ఏం చేయాలంటే ఆచరించాలి. దాన్ని ఎలా మార్చేశారు? మనిషి యొక్క అనుకూలను బట్టి నెలకి ఒకసారి, నెలలో అది మొదటి ఆదివారం, మళ్ళీ సంవత్సరం నెలకు ఒకసారి అది పక్కన పెట్టండి, అదేమన్నా కొద్దిగా పర్వాలేదేమో, సంవత్సరానికి ఒకసారి అంట. ఏమండి నిజంగా చెప్పండి, మనం పరీక్షించుకుంటే సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు చేసిన పాపాలన్నీ గుర్తుంటాయి మనకి. మర్చిపోతామా లేదా? ఎన్నో పాపాలు స్కిప్ అయిపోతాయి. మరి అప్పుడు మనం ఎలాగ పవిత్రపరుచుకున్నాం? నెల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు చేసిన పాపాలే గుర్తుంటాయా? నోటితో చేసిన పాపాలు కానీ, కళ్ళతో చేసిన పాపాలు కానీ, మనసులో అనుకున్న పాపాలు కానీ గుర్తుంటాయా? అందుకే దేవుడు ఏం చేశాడంటే, మీరు సంఘంగా కూడుకున్న ప్రతిసారి కూడా ఏం చేశారు? వారు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నారు. ఈ విధంగా అంటే ఎక్కడా కూడా మొదటి ఆదివారం చేయమని చెప్పలేదు, ఎక్కడా కూడా సంవత్సరం ఒకసారి చేయమని చెప్పలేదు. కానీ అపోస్తుల యొక్క పరంపరను పరిశీలిస్తే వారు సంఘంగా కూడుకున్నప్పుడల్లా కూడా ఏం చేశారంటే రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నారు. మనం కూడా ఏం చేయాలంటే, మనం అపోస్తుల బోధ యందు నిలిచి ఉన్నాం కాబట్టి ఎడతెగక అపోస్తుల బోధ యందును రొట్టె విడిచినందును ఎడతెగక ఉండడి, వారి యొక్క సహవాసం అందును నిలిచి ఉండడి అని చెప్పారు. కాబట్టి మనము కూడా సంఘంగా కూడుకున్నప్పుడల్లా కూడా ఏం చేయాలంటే రొట్టె ద్రాక్షారసాన్ని ప్రభువు పెట్టినటువంటి ఆచరణని ఆచరించాలి. ఇప్పుడు చెప్పండి, ఈ ఆచరణగా ఆచరిస్తున్నామా? ఈ ఆచరణలో అపచారం వచ్చిందా? మరి అపచారం వచ్చేసి ఎలా అనుకుంటామా? ఎవరు కనిపించడం లేదు. ఆచరణలో అపచారం వచ్చేసిందని ఎవరైనా గ్రహించారా? గ్రహించరు. ఏమండి ప్రపంచంలో కొద్ది మందికి దొరికిన అవకాశం అండి ఏంటి? ఈ రొట్టె ద్రాక్షారసం స్వీకరించి నిత్య జీవం పొందడానికి ఎంతమంది దొరికింది? కొంతమందికే. అన్యులకు ఇచ్చాడు దేవుడే అవకాశం. క్రీస్తుని నమ్మకుండా బాప్తిసం తీసుకున్న వారికి ఇచ్చాడా? తీసుకోకుండా ఉన్న వారికి ఇచ్చాడు దేవుడే అవకాశం? ఇవ్వలేదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకుంటే వారు మాత్రమే ఈ ప్రభు యొక్క బలలో ఏం చేయాలి? పాల్గొనాలి. అంటే ప్రపంచంలో ఎంతో మందికి లేనటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే దాన్ని ఎంత పవిత్రంగా ఆచరించాలి? మరి ఆచరణలో ఏం జరుగుతుంది? అపచారం జరుగుతుందా లేదా? అప్పుడు ప్రభువుని తెలుసుకున్నవాడు తెలుసుకోలేని వాడు తెలుసుకొని సరిగ్గా ఆచరించడం మన ఇద్దరం ఒకటే కాదా? తేడా ఏమైనా ఉందా? అన్యుడికి మనకి తేడా ఏమైనా ఉందా? తేడా లేదు. అందుకే దేవుడు ఏమనంటే, మీరు జీవించుతున్న పేరు మీకు ఉంది కానీ, క్రైస్తవులు అనే పేరు మీకు ఉంది కానీ మీరు మృతులే. నా దృష్టిలో క్రైస్తవులే కారు. ఎందుకంటే తగినది సరిగ్గా ఆచరించడం లేదు. ఆచరణలో ఏం జరుగుతుంది? అపచారం జరుగుతుంది. ఇదండి, ఈ విధంగా ప్రభు వల్లనే ఆచరించాలి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించింది కాక ప్రార్థన చేసుకోవాలి.